నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అసలు అంటే పరిస్థితులు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులన్నీ. అలాంటి టైంలో ఇక్కడ ఏపీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, తనైతే లండన్ ప్రయాణం పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి తను పోస్ట్ పోన్ చేసుకున్నాడా లేదా, దీని మీద అయితే చంద్రబాబు నాయుడు గారు కొంచెం చమత్కారంగా మాట్లాడింది అయితే ఒక వీడియో మనం చూస్తున్నాం. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే అసలు ఏపీలో పరిస్థితులు మనం చూస్తున్నాం, టీవీలలో అన్నిట్లలో చూస్తున్నాం. అయితే ఇలాంటి సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ ఏందో నాకు అర్థం కాలేదు. ఇప్పటికైనా మరి ఆయన ప్రజల మధ్యలోకి వచ్చేసి ఆ లండన్ టూర్ని క్యాన్సిల్ చేసుకొని బయటకు వస్తారా, ప్రజల మధ్యలో ఉంటారా, వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు అందిస్తారా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. మనకేం పని పాట లేదు, ఆయన పని ఉంది కాబట్టి ఆయన లండన్ వెళ్తున్నాడు అని చెప్పేసి కొంచెం చమత్కారంగా మాట్లాడడం కూడా మనం చూసాము. సో అసలు దీని మీద మనం దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే దెబ్బకు దెయ్యం దిగుతుంది అంటారు కదా. మొన్న దెయ్యం దిగింది జగన్కి, చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి బురదలో దిగాడు. ఇవాళ నిన్న ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు, మనం పని పాట లేకుండా ఇలా తిరుగుతున్నాము, ఏదో ఇలా తిరుగుతూ పనులు చేస్తున్నాము, పాప ఆయన చాలా పనులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి, అందుకే పాప లండన్ వెళ్ళాలి, ఆయన రేపు లండన్ వెళ్తున్నారు అన్నారు. సో ఆ దెబ్బకి ఇవాళ లండన్ ఫ్లైట్ ఆగిపోయింది, క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఎందుకంటే అసలు ఎంత లాజిక్ లేకుండా, ఎంత అంటే అసలు ఎవరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అంటే ఇలా మాట్లాడమని. అంటే ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద అవగాహన లేకుండా, నదుల మీద అవగాహన లేకుండా, ఏర్ల మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. నిన్న చూసాం కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి వచ్చాడు. అంటే 5 ఏళ్ల పాలనలో ఎప్పుడూ ప్రజల్లోకి రాని పెద్ద మనిషి దెబ్బకి నీళ్ళల్లో దిగాడు, మొహానికి బురద అంటించుకున్నాడు. మొత్తానికి ప్రజల్ని ప్రశ్నించి ఆ ప్రశ్నల్లో బురదని చిందించుకున్నాడు మొహం మీద. నిన్నను అసలు బుడమేరు గేట్ల గురించి మాట్లాడతాడు, బుడమేరు వల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది అంటాడు. అంటే అసలు అంటే మనకే నాలెడ్జ్ తక్కువ ఇరిగేషన్కి సంబంధించి, మన సబ్జెక్ట్ కాదు అది, బట్ తెలుసుకుని ఏదో మాట్లాడతాం మనం కూడా. అంటే అన్నీ చెప్పేస్తాము, అన్నీ మనకు తెలుసు అని కాదు, ఆ సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకొని మాట్లాడతాం. ఆయనకి అసలు అవగాహన లేదు. ఆ ఇరిగేషన్ మంత్రులు గతంలో అలాగే ఉన్నారు, మాజీ మంత్రులు ఇప్పుడు ఎవరు, అంబటి రాంబాబు. అంటే నిజంగా మేడం ఆ టైంలో ఉన్న ఎవరు ఏ శాఖకి మంత్రిత్వం నాకు అసలు ఇంతవరకు తెలియదు. సారీ మేడం. అంటే ఇది ఈ వీడియో చూసిన తర్వాత కూడా జనాలు అనుకుంటారేమో, అయ్యో పాపం నన్ను కూడా అనుకుంటారేమో. ఎందుకంటే పాపం అనుకోరు, అంటే వాళ్ళ దౌర్భాగ్యం, అది మన పాపం కాదు. అంటే వాళ్ళ శాఖలు వాళ్ళకి తెలియకుండా ఒక అనిల్ కుమార్ యాదవ్ 2.5 సంవత్సరాలు ఉన్నాడు, ఒక 2.5 సంవత్సరాలు అంబటి రాంబాబు ఉన్నాడు. అసలు పోలవరం ఏంటో నాకు అర్థం కాలేదు, నాకే అర్థం కాలేదు, ఇంక చంద్రబాబు నాయుడుకి ఏం అర్థం అవుతుంది అన్నాడు. అంటే ఈయనకి మేధావి అని చెప్పుకుంటున్నా, మేధావైన. కాబట్టి ఇలాంటి అపర మేధావులతోటి ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఇంకా సూపర్ మేధావి అనాలమో మనకు తెలీదు, పదాలు కూడా దొరకట్లేదు. చూడు దౌర్భాగ్యం. అంటే ఏం చెప్పాలో అర్థం కాదు. లేకపోతే బుడమేరు గేట్లు ఎత్తేసారంటాడు. మరి బుడమేరు గేట్లు ఎత్తకపోతే ఎలాగ చెప్పండి మీరు? అసలు బుడమేరు ఎటుంది, కృష్ణ ఎటుంది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుంది, అసలు అది కూడా తెలియకుండా బుడమేరు వాగు ఇలా వచ్చేసి ఇలా చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచేస్తుందట. అంటే వాగు ఎక్కడైనా అలా తిరిగిపోతుందా? అసలు వాగు అంటేనే అది ఒక ఇదిలో వెళ్తుంది. నదులు అనగా వాగులు అనగా రాళ్ళైనా ఏవైనా అలాగా తట్టుకుంటూ ఫ్లో వెళ్ళిపోతుంది. అది ఫ్లో ఎటు దొరికితే అటు వెళ్తుంది, అంతేగాని అది యూటర్న్ తీసుకుని వెళ్ళటానికి అదన్నా మనిషి లేకపోతే బైకా, రోడ్ లాగా. ఎంత అజ్ఞానం బయట పెట్టుకున్నాడంటే, అది మనం ఏమంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అంటాడు. ఇప్పుడు ఆ బుడమేరు గేట్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని మునిగిపోకుండా చేయటానికి ఎత్తేసారు. అసలు అది ఎంత ఉంది, 47,000 క్యూసెక్లో ఎంతో దాని కెపాసిటీ. పోనీ ఇప్పుడు వరదలు ఎందుకు వచ్చాయండి? అది కనీస జ్ఞానం అందరికీ. బుడమేరు వాగు చుట్టూ అందరూ ఇల్లు కట్టేసుకున్నారు, అవంతా దాని మీద మనం మాట్లాడుకున్నాం కూడా. ఏ మంత్రి అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు? గత మాజీ మంత్రి మనం మాట్లాడేది, ఆ వైసీపీ మంత్రి కదా. తర్వాత ఇప్పుడు కొల్లేరు తీసుకుంటే, కొల్లేరు ఎంత ఆక్యుపై అయిపోయింది? ఆల్రెడీ దీని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎవరెవరైతే అక్కడ ఆక్రమించుకున్నారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి, అవి కూడా కూల్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే
వీటన్నింటి వల్ల ఇప్పుడు కృష్ణా కూడా 11 లక్షల క్యూసెక్లు అంటే అంత అంత వరద ఉధృతి ఉన్నప్పుడు అసలు బుడమేరుకి దీనికి సంబంధం ఏంటో, బుడమేరు వచ్చినా కూడా తీసుకునే కెపాసిటీ ఉండదు కదా కృష్ణాకి. వరద ఉధృతి ఉన్నప్పుడు ఏది వచ్చినా కూడా తీసుకోదు నది. అది అంటే అంటే మనకి కొద్దిగా నాలెడ్జ్తో మనం మాట్లాడుతున్నాం. సబ్జెక్ట్ టు కరెక్షన్, మనకు అంత తెలియదు, బట్ ఓకే ఉన్నంతలో మనం చెప్తున్నాం మనం తెలుసుకుని. కాబట్టి మీకు వేరే ఇప్పుడు అది వెనక్కి వెళ్ళటానికి లేదు, ఎందుకంటే అక్కడ అడ్డుకట్టలు ఉన్నాయి. ఇళ్ళు కట్టేశారు, ఆక్యుపై చేసేసారు ఒక పక్క, రెండో పక్క పూడికలు తీయలేదు, మూడో పక్క ఇసుక తవ్వేశారు ఎక్కడికక్కడ. అప్పుడు ఏమవుతుంది? వరద ఎక్కడికి వెళ్తుంది? ఇళ్ల మీదకే వస్తుంది. అంతే కదా. మీరు గేట్లు ఎత్తకపోతే అక్కడ 4 మండలాలు మునిగిపోతాయి. అంటే లాస్ట్ మినిట్లో తీసుకునే డెసిషన్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇంక వేరే ఏ దారి లేక, గత్యంతరం లేక, అంటే ప్రజలకి ఇన్ఫార్మ్ చేసేంత టైం కూడా లేకపోవటం వల్ల, అంటే వరద ఉధృతి అనేది అదే. ఆ ఉధృతి ఎప్పుడు వస్తుంది, ఎందుకు వరద ప్రవాహం సడన్గా వస్తుంది? దిస్ ఈజ్ కాల్డ్ ప్రకృతి వైపరీత్యం. సో దీన్ని మనం ఎవరిని నిందిస్తాం? ఎవరిని నిందించలేము. ఇప్పుడు సడన్గా ఇప్పుడు వర్షం పడుతుందని మనకు తెలుసు, 3 గంటల్లో 27 సెంటీమీటర్లు కురుస్తుందని ఎవరికైనా తెలుస్తుందా? 3 రోజులు కురవాల్సిన వర్షం ఏకబిగిన కురిసేసిందంటే అది ఎక్కడో ఏదో తప్పిదం, అది ప్రకృతిలో తప్పిదం. అది అంటే మానవ తప్పిదం కూడా కావచ్చు, మనకి తెలియదు. అది మనం ఇష్టానికి ఇళ్ళు కట్టేసి, ఇష్టానికి నదుల్ని ఆక్రమించేసి, ఇవన్నీ చేసేసినప్పుడు అది మళ్ళీ ప్రకృతి మన మీద పగబడుతుంది. ఖచ్చితంగా ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను ఇల్లు కట్టేసుకోవాలి, సరే అక్కడ స్థలం దొరికింది, నదిలో కట్టేసుకుంటాను నేను. తర్వాత పొంగిన తర్వాత మళ్ళీ మళ్ళీ నా ఇల్లు మునిగిపోయాక ప్రభుత్వం నాకేం చేయలేదంటే అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? మనం కట్టుకున్న నన్ను కదా తిట్టాలి. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొత్తానికి నిన్న అర్థం పర్థం లేకుండా మాట్లాడాడు, మొన్న కూడా మాట్లాడాడు. బుడమేరు గేట్లు ఎందుకు ఎత్తేసారు? చంద్రబాబు కోసం ఎత్తేసారు. తెలుసుకో నాయనా, తెలుసుకో ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి తెలుసుకుని మాట్లాడు. తర్వాత ఈయన ఏదో సాయాలంటాడు, ఇదంటాడు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి మొత్తానికి లండన్ అయితే వెళ్ళటం లేదని మనకు తెలిసింది. మొత్తానికి అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సహాయక చర్యలు చూసి కూడా ఇంకా బుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లేదు, చంద్రబాబు నాయుడు వల్లే ఇది జరిగింది, ఇవాళ కృష్ణా జిల్లా మునిగిపోవటానికి లేకపోతే విజయవాడ మునిగిపోవటానికి కారణం చంద్రబాబు అంటాడు ఆయన. కాబట్టి అసలు నువ్వు గతంలో ఏం చేశావు? పరదాలు కట్టుకుని పడుకుని నిద్రపోయిన నువ్వు ఇవాళ ప్రజల్లోకి ఎందుకు వస్తున్నావు అంటే, ఇక్కడ కూడా మీరు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఒక గ్రూపు పెట్టుకుని రక్షణ వలయంలో రావడం సరే, వస్తాడు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తాడు, ఒక మంచినీళ్ళ ప్యాకెట్ తాడు, ఒక మజ్జిగ ప్యాకెట్ తాడు, ఓ పాల ప్యాకెట్ అంతకంటే తాడు, వచ్చి ఏం చేస్తాడు? సీఎం సీఎం అని అర్పించుకుంటాడు. అంటే వాళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్ అనమాట. ఆయన నవ్వుతాడు. నువ్వు దేనికి వచ్చావు? బాధితుల్ని పరామర్శించడానికి వచ్చావు. వచ్చినప్పుడు అంత కాన్వాయి వద్దు, నువ్వు హ్యాపీగా నడిచిరా, అంతే నడిచిరా, నడిచి వచ్చి వాళ్ళకి ఏం కావాలో, పోనీ నువ్వు ఇవ్వలేవయ్యా, నువ్వు 1,00,000 కోట్లు దాచుకున్నావు ఎందుకంటే ఐలాండ్కి వెళ్ళిపోయాయి, నీ దగ్గర క్యాష్ లేదు, అప్పు చేయి, నీకు 100 మంది ఉన్నారు కదా, 175 మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అంటే పోలే అందులో కొంచెం వేసుకున్నా కూడా ఎంతో కొంత 1,75,000 వేసుకో. 1,75,000కి నువ్వు పాల ప్యాకెట్లు కాదు తేవాల్సింది, వాళ్ళకి అన్నం పెట్టు. అంటే 1,00,000 పాల ప్యాకెట్లు ఇస్తారట వాళ్ళు. అంటే 1,00,000 పాల ప్యాకెట్లు అమూల్ వాడు ఇస్తాడేమో, మనకు తెలీదు. అంటే ఈయనకి వాళ్ళతో కుమ్మక్కయ్యాడు కదా అప్పుడు. ఆంధ్రాలో అమూల్ రావడానికి కారణం హెరిటేజ్ని పడేయాలని కదా. ప్రతి దాని వెనకాల రాజకీయమే, రైట్, అది జరిగింది. మొత్తానికి ఏదైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి బురదలో దిగాడు, బురద మొహానికి పూసుకున్నాడు, ఇప్పుడు లండన్ వెళ్లకుండా ఆగిపోయాడు.